తత్రాహారార్థం కర్మ కుర్యాదనింద్యం ఆహార ప్రాణసంధారణార్థ ప్రాణసంధార్య ఆత్మవిజ్ఞానార్థం ఇది వేదాంత నిజంలో శంకరవత్తులు రాసింది. ఆహారం కొరకు శాస్త్ర విహితమైన పని చేయవద్దం లేదు. ఆహారం ఎందుకు తీసుకోవాలా? శరీరం ప్రాణాలు నిలిచేదాని కొరకు. ప్రాణాన్ని ఎందుకు నిలుపుకోవాలా? ఆత్మ విజ్ఞానం కొరకు. ఇటు పని చేయొద్దని ఎవరొద్దన్నారు, సంపాదించవద్దన్నారు, తిండి తినొద్దని ఎవరొద్దన్నారు. దేన్ని మనం ఎలా చేసినందువల్ల మన పనిముట్టు బాగా ఉంటుందో ఈ పనిముట్టును కాపాడుకోవలసిందే. ఆరోగ్యంగా ఉండవలసిందే, పుష్టిగా ఉండవలసిందే, తేలికగా ఉండవలసిందే, హాయిగా ఉండవలసిందే. అప్పుడే కదా మనం జపధ్యానాలు చేయగలుగుతాం, ప్రయాణం చేయగలుగుతాము. లేకపోతే కాలు వంగలేదు, ఆ జబ్బు చేసింది, ఓ పుండైంది, ఇంకో రకంగా ఉందనుకోండి, మన మనసు ఎక్కడ ఉంటుంది? కారు మాటమానికి ట్రబుల్ ఇస్తా ఉంటే ఒకసారి గాలి పోయింది, ఒకసారి బ్రేక్ పోయింది, ఒకసారి ఇంకోటి పోయింది. మనం ప్రయాణం చేయగలుగుతామా? అనుకున్నప్పుడు శరీరానికి ఇవ్వవలసింది, శరీరాన్ని ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూడవలసిందే. కానీ అదే పనిగా దానిపైనే ఉండకూడదు. ఎప్పుడు కారును మనం రుద్దుకుంటానే కడుక్కుంటానే ఉంటే ప్రయాణం చేసేది ఎప్పుడు రాత్రి బావులు కడుగుతా ఉంటాం, దాన్ని రాత్రి బావులు వాటి గాలి ఎక్కిస్తూ ఉంటాం, ఎక్కించాం, ఇంతవరకు చేస్తాం, అంత చేసి మళ్ళీ వెళుతూ ఉంటాం. అట్లాగే శరీరము జీవుడికి రథం అనుకున్నప్పుడు తన ప్రయాణం ఎక్కడికి? తన లక్ష్యభూతమైన తత్వజ్ఞానం కొరకు, దాని కొరకు వాడుకోవలసింది. అందుకొరకు శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. శరీరం ఏదైతే ఉందో మొట్టమొదటి సాధన. ఇంకా ఆ సాధన తర్వాత ఈ సాధన బాగున్నప్పుడే, ఈ వస్తువు బాగున్నప్పుడే మనము మన లక్ష్యభూతాన్ని చేరుకునేదానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఉండదు. అందువల్ల దీనిలో ఉండే క్షత్రజ్ఞుడు జీవుడు అనేవాడు ఎవడైతే ఉన్నాడో అతడు రథికుడు, ప్రయాణం చేసేవాడు. శరీరం ఏదైతే ఉందో రథం. అంతటితో సరిపోయిందా? డ్రైవర్ ఉండాలా వద్దా? కారుకి యజమాని కూడా అందులో కూర్చున్నాడు, కారు కదులుతుందా? ఎట్లుండాలా? ఎవరుండాలా? డ్రైవర్ ఉండాలి. డ్రైవర్ అంటే మా భాషలో సారథి, మీ భాషలో డ్రైవరు కదా. తోలేవాడని తెలంగాణ అంటారు, నడిపేవాడు. కాబట్టి నడిపేవాడు ఎవరు అంటే ఒక డ్రైవర్ ఉన్నాడు. ఆ డ్రైవర్ బాగా ఫుల్గా 2-3 సీసాలు వేసాడు అనుకోండి. ఏం సీసాలు? ఎక్కడికి పోతారు? లక్ష్మీ గారు ఊరు పోతారా, లేదో పోయి కాలంలో పెడతారా అంటే అర్థం ఏమి? మెలవగలిగిన డ్రైవర్ దానికి ఎట్లా కావాలో ఈ శరీరం అనే రథానికి డ్రైవర్ ఎవరు? బుద్ధింతు సారథం బుద్ధి. ఈ బుద్ధి ఎట్లాగా ఉండాలా? తాగుమూత తాగడు. ఏం తాగడం అంటే వీడికి ప్రాపంచికమైన మోహం ఏదైతే పీతా మోహమైనదిరా. ఒకరోజు చెప్పుకున్నాం, మోహం అనే మధురా ఎప్పుడు తాగుతాడో వాడికి కూడా మనకి వచ్చేస్తుంది. అందువల్ల సంస్కారయుక్తమైన బుద్ధి ఏదైతే ఉందో అందుకనే దృశ్యతేతో అగ్రియా బుద్ధియా సూక్ష్మయా సూక్ష్మదర్శి. దీని గురించి చాలాసార్లు చెప్పుకున్నాను అనుకోండి. గురుశాస్త్రం ద్వారా, అనుష్ఠానం ద్వారా సంస్కరింపబడిన బుద్ధి ఏదైతే ఉందో ఈ రథానికి సారథి. అయితే ఇప్పుడు ఈ రథాన్ని తీసుకుపోయేవాడు డ్రైవర్ అనుకునేవాడు బుద్ధి అనుకున్నప్పుడు బుద్ధి ఆ డ్రైవర్ ఎట్లా అయితే చక్కగా తీసుకుపోయేవాడు కావాలో, మెలకోగలిగి ఉండాలో, అనుకోగలిగి ఉండాలో, దారి తెలిసి ఉండాలో, అట్లాగే ఈ రథం శరీరం ఈ రథాన్ని తీసుకుపోయే ఈ బుద్ధి కూడా అలా ఉండాలా వద్దా? అందువల్ల మెలకువ అంటార్థం ఏమి? నీవు ఎప్పుడు కూడా తమ్ముగుణ రహితమై ఉండాల. అనకవ అంటార్థం ఏమి? శాస్త్రం ద్వారా, గురుద్వారా, గురు సేవ ద్వారా అది అనకవ అంటే అణిగి ఉండాల. రజోగుణాదులతో లేసేదిగా ఉండకూడదు. అప్పుడు కానీ అలాంటి డ్రైవరు ఈ యొక్క రథాన్ని చక్కగా తీసుకొని పోతుంటాం. మనం ఆశ్రమంలో చూసాం. తెల్లారులేవని సామాన్యంగా కిందికి రాము, కనీసం 8 గంటలు 9 గంటలు అయితే కానీ కిందకి వచ్చేస్తాం. వచ్చేవాడికి ఒక చెట్టు కింద కూడా పడుకున్నాడు. ఆ పడుకున్నాడు ఎక్కడ 12 గంటలాగా పడుకున్నాడు. వచ్చి నీళ్ళు తీసుకొచ్చి పోద్దాం అనుకున్నాం. ఎక్కడ మామిడి చెట్టు కింద పడుకున్నాడు. ఏంటంటే రాత్రి ఎప్పుడు వచ్చాం, మళ్ళీ లేపాం మొత్తానికి. ఎప్పుడు వచ్చామంటే సినిమా తీసుకొచ్చి ఇక్కడ పడుకున్నానండి అన్నాడు. వాడు ఈ పక్కకు ఒక సీసా ఉంది, ఈ పక్కకు సిగరెట్ డబ్బు ఉంది. వాడు ఏం పని చేయాలో చెప్పండి. రాత్రి 11 గంటలకు పడుకున్నవాడు, 12 గంటలకు పడుకున్నవాడు 12 గంటల దాకా తెల్లారి 12 గంటల దాకా లేవలేదంటే ఈ వాడు సారథి ఎట్లా ఉన్నాడు? మన సారథి కూడా అట్లాగే ఉన్నాడనుకోండి. మనం ఎక్కడికి పోతాము, ఏం చేస్తాము? అందుకొరకే మెలకవ అనకవ ఎలా వస్తుంది అంటే, మెలకవ అంటే అనకవ అంటే రజోగుణ రహితంగా ఉండాలా. మెలకవ అంటే అర్థం ఏంటి? శాస్త్ర సంస్కారయుక్తమై లేదా గురువాక్యతలతో సంస్కారయుక్తమైన సారథి ఉన్నప్పుడు మాత్రమే ఈ శరీరం అనే రథాన్ని సక్రమమైన పద్ధతిలో సక్రమమైన దారిలో నడపగలుగుతాడు. సరే, మనకు డ్రైవర్ కూడా చాలా చక్కగా ఉన్నాడు. అది నాగమల్లేశ్వరరావు మాధవ్, మా సత్యనారాయణ మాధవ్ ఉన్నాడు అనుకోండి.
కానీ బ్రేక్ పాడైంది అనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది? కారు బాగా ఉంటుంది, డ్రైవర్ బాగా ఉంటుంది, నడపగలుగుతాము. ఒక నడిపినా కానీ మనం ఇటు పోవాలనుకుంటే అది ఇటు పోతా ఉంటుంది. ఎందుకంటే బ్రేక్ సరిగా లేదు, బ్రేక్స్ ఫెయిల్ పల్టీలు కొట్టుకుంటా పోతా ఉంటుంది, ఏం కావాలో అది అవుతుంది. మరి ఈ శరీరం అనే రథానికి బ్రేక్ ఏంటిది? మన ప్రగ్రహం అన్నారు. ప్రగ్రహం అంటే తెలుగు, ప్రగ్రహం అంటే ఇంగ్లీషు, సంస్కృతము, బ్రేక్ అంటే ఇంగ్లీషు. కాబట్టి అవి రెండు బాగా ఉన్నప్పటికీ మనస్సు అనే కళ్ళెం అంటారే, గుర్రాల యొక్క మూతకి పెట్టి మన లాగినట్టుగా కనిపిస్తుంటున్నది అక్కడ ఉంది. ఆ కళ్ళెం కూడా ఉండాలా వద్దా? చేతిలో ఉండాలా. ఆ చేతిలో ఉండడం అర్థం ఏమి? కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ సారథి, ఆ డ్రైవరు బాగా నడపగలుగుతాడు, రథం కూడా బాగా వెళ్తుంది. సరే, బ్రేక్ కూడా బాగుంది అనుకున్నారా? టైర్లలో గాలి వేయగలుగుతుంది, అప్పుడేం చేస్తారు? ఇన్ని బాగున్నప్పటికీ అది నడవదు. అట్లాగే గుర్రాలు, రథాన్ని కట్టిన గుర్రాలు ఏదైతే ఉన్నాయో ముందుకు పోతే పొడుస్తా ఉంటే ఇంకపోతే తమ్ముతుంది అనుకోండి, అప్పుడు ఏమైనా బాగుంటాయా? అందుకొరకు వాటికి కట్టబడిన గుర్రాలు కూడా బాగుండాలి. మరి ఈ రథానికి గుర్రాలు ఏంటిది? ఇంద్రియాని హయాన్ ఆహు. ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో నేను చెప్పుకున్నానే, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అవి కూడా సాత్వికతో కూడుకొని ఉండాలి. రజోగుణతో అంటే రజోగుణం ఏమో తక్కువగా ఉండాలి, సాత్వికము ఎక్కువగా ఉండాలి. రజోగుణం ఎందుకు ఉండాలి అంటే నువ్వు మోక్షకాంక్ష కూడా ఒకటి ఉండాలి కాబట్టి అది ఉండాలా. సత్వగుణం ఎందుకు ఉండాలంటే సత్వాది సంజాయితే జ్ఞానం, కాబట్టి జ్ఞానం కొరకు ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి సత్వగుణాధిక్యంతో కూడుకున్న లేశమాత్ర రజోగుణం కలిగి ఉండాలి. అలాంటి ఇంద్రియాలు గుర్రాలుగా ఉన్నప్పుడు ఈ శరీరం రథం కూడా చక్కగా నడపబడుతుంది. పోనీయ్యా టైర్లలో కూడా బాగానే ఉంది. మొన్న అక్కడ ఏం చేశారంటే రోడ్డు వేశారు, వచ్చేసి బయటికి మనకి అంత కంప ముళ్ళు గుంతలుగా ఉందనుకోండి రోడ్డు, అప్పుడు వెళ్ళగలుగుతాం మనమా? కారులో ఒకవేళ వెళ్ళినామని మళ్ళీ పంక్చర్ అయిపోతుంది. అందుకొరకే ఇక్కడ మనకు రోడ్డు ఏంటిదయ్యా? ఈ రథం నడిచే విషయాంస్తేషు గోచరాన్, ఆయా ఇంద్రియానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి దారులు అన్నా. కాబట్టి ఈ విధంగా అన్ని సక్రమంగా ఉన్నప్పుడు ఏదైతే ఉందో మనం లక్ష్యాన్ని చేరుకోగలుగుతున్నాం. రథం బాగుండాలి, సారథి ఉండాలి, బ్రేక్ ఉండాలా, ఆ తర్వాత గుర్రాలు బాగా ఉండాలి. చక్రాలు అనుకోండి మీ బండికి, మా బండికి గుర్రాలు అనుకోండి. ఆ తర్వాత దారి కూడా బాగున్నప్పుడు లక్ష్యాన్ని, అంటే ఇవన్నిటితో కూడుకున్న దాన్ని ఏమంటారు? ఇంద్రియ మనసాయుక్తం భోక్తారం విద్ధి పురుషం. పురుషుడు అంటారు తమేమి? పూర్ణాత్ పురుష, పురుషేతే ఇది పురుష. పురంలో నివసించినందువల్ల పురుషుడు అన్నాడు, సమస్తంలో పూర్ణమైనందువల్ల పురుషుడు అన్నాడు. అదో నిర్గుణతత్వం, ఇదేమో జీవతత్వం. అందువలన ఆత్మ, ఇంద్రియ, మనస్సు ఈ మూడింటి యొక్క కూటమిని ఏమన్నాము? భోక్త అన్నా. ఒకసారి చెప్పాను, బల్బుల గురించి చెప్పాను, గుర్తుందా? కరెంటు ఉండాలి, బల్బు ఉండాలి, మధ్యలో తీగ కూడా ఉంటేనే అప్పుడు మనకు వెలుతురు వస్తుంది, లేకపోతే రాదు. ఈ మూడిట్లో కూడా శరీరం శరీరం, ఇంద్రియాలంటే ఏంటిది? శరీరమే కదా. ఇంద్రియాలకు సమూహమైన శరీరమా ఇంకేమైనా ఉందా? అన్ని ఇంద్రియాలు కలిస్తే శరీరం అయింది. ఆ శరీరము ఉండాలా, చైతన్యము ఉండాలా, దానికి రెండింటికి సంబంధం కలిపి అక్కడ వైరు ఎట్లాగా ఉందో ఇక్కడ మన అంతఃకరణం కూడా ఉండాలి. ఈ మూడింటి యొక్క కూటికనే ఉన్నారు భోక్త, అనుభవించేవాడు, కర్తృత్వ భోక్తృత్వాలు కలిగిన వాడు అని చెప్పకూడదు. ఏవం శాంత్యాయుక్త సన్నుపాశ్రయ సదాద్విజ. ఈ విధంగా శాంతి, సమూదము, పరతీతి, దీక్ష, శ్రద్ధ, దామాన, సమాధి, చిత్తం, సంపత్తి కలిగి ఎవరైతే ఈ విధంగా విచారించి ఆ అన్నింటి మధ్యలో నుంచి తత్వాన్ని బయటికి చేస్తూ ఉపాసన చేస్తూ ఉంటారో వాళ్ళు ఉద్ఘాట్యోద్ఘాట్యేకమేకం యథైవ కదలీకరోహం. అరటి చెట్టు చూసారా? అరటి చూసి ఎప్పుడైనా కూర వండారా? వండలేదు ఎప్పుడు. అరటి ఊసను చేయాలంటే ఏం చేస్తాము? పైన ఉన్న ఒక్కొక్క పొర తీసేసి ఆ మధ్యలో ఉండేదాన్ని, తెల్లదాన్ని మనము తీస్తాము. దాన్ని కూడా మళ్ళీ ఇంకేదో ఉంటుంది కదా, దారం గీర ఉంటుంది, అది కూడా తీసేస్తాము. అట్లా ఎట్లాగైతే అరటి చెట్టు యొక్క పై పొరలన్నీ తీసేసి సారభూతమైంది తీసుకుంటామో, ఉద్ఘాట్య ఏకం యథైవ కదలీతరో అంటే అరటి చెట్టు వలకలాని పశ్చాల్లబతే. వలకల అంటే దానిపై ఉన్న పట్టాలన్నీ కూడా తీసేసి సారభూతమైన వస్తువును ఎలాగైతే మనం తీసుకుంటామో తదైవ పంచకోశేష మనస్సంక్రామయం క్రమాత్,
పంచకోశాల్లో మనస్సును ప్రవేశింపజేసి ఒక్కొక్కదాన్ని కాదు 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 అని దానిలో సారభూతమైందని మనం తీయాలా. మొట్టమొదటి కోశం ఏంటిది? అన్నమయ కోశము. అన్నం ఉంటేనేమో బాగా ఉంటుంది, అన్నం లేకపోతే క్షీణిస్తుంది. కాబట్టి క్షీణ దిశను ఉన్నత దిశను పొందేది, హెచ్చుతగ్గులు కలిగింది ఇది ఆత్మ కాదు అనే భావన అక్కడ ప్రవేశింపజేయాలి మొదలు. ఎందుకని అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ పంచకోశాలు కదా. మొదటి కోశం నుంచి చివరి కోశం దగ్గరికి రావాలి. శరీరం ఎట్లా ఉందనుకున్నాము? ఆహారంతో తయారైంది. ఆహారం ఉంటే ఉంటుంది, ఆహారం లేకపోతే క్షీణిస్తుంది. కాబట్టి హెచ్చుతగ్గులు కలిగింది ఆత్మ కాదు. మళ్ళీ అక్కడి నుంచి ప్రాణమయం కోసం ఉందా? ధ్యానం అంటే ఏంటి? ఇదే ప్రాణమయ కోసం దగ్గరికి వచ్చేసామా లేదా? ప్రాణమయ కోసం ఏంటిది? పంచ కర్మేంద్రియాలు పంచ ప్రాణాలు కలిస్తే ప్రాణమయ కోసం. దాని ధర్మం ఏంటిది? ఆకలి దప్పులు కలిగి ఉంది కాబట్టి, దాంతో కలిగే సుఖదుఖాలు కలిగి ఉంది కాబట్టి సుఖదుఖాత్మకమైంది ఆత్మ కాదు. కాబట్టి అందువల్ల ప్రాణమయ కోశం కూడా ఆత్మ కాదు. ఆ పైకి పోతే ఇంకేం కోశం? మనోమయ కోశము. పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ మనస్సు కలిస్తే మనోమయ కోశము. దాని ధర్మాలు ఏంటిది? సంకల్పము, వికల్పము, శోకము, మోహము, రాగము, ద్వేషము, కామము, క్రోధము, లోపము, మోహం, మదమత్సర్యం ఇవన్నీ కలిగింది. కాబట్టి ఇవన్నీ ఆత్మకు లేవని శాస్త్రం చెప్తోంది. గురువు గారు కూడా చెప్పారు. నాకు కూడా అనుమానికి వస్తుంది. కాబట్టి అది కూడా ఆత్మ లేకపోతే జడము. అందువల్ల ఇది కూడా ఆత్మ కాదు. నేను ఇప్పటికి ఆ తర్వాత వచ్చేయండి విజ్ఞానమయ కోశం దేనంటారు? పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ బుద్ధి కలిస్తే విజ్ఞానమయ కోశము. దాని యొక్క ధర్మం ఏంటిది? నిశ్చయాత్మిక బుద్ధి. నిశ్చయం చేయడం ఏదైతే ఉందో దాని బుద్ధి. కాబట్టి విజ్ఞానమయ కోశం. కాబట్టి అది కూడా ఆత్మాధారం లేకపోతే జడమేందేను. అందువల్ల విజ్ఞానమయ కోశంలో నిర్ణయాలు అనిర్ణయాలు అనేది ఒక మేరకే ఉంటుంది. సర్వవ్యాపకత్వం అది అయ్యేదానికి వీల్లేదు అని ఇక్కడ దాకా వచ్చేసామా? కిందనే ఉన్నా అన్నమయ కోశం నుంచి విజ్ఞానమయ కోశం వరకు వచ్చాం. ఇగో ఇది ఉద్ఘాట్య అంటే ఒక్కొక్క పొరను అక్కడ అరటి చెట్టుకి ఎట్లా తీసామో అట్లాగే ఒక్కొక్క కోశాన్ని అంతా కూడా తీసుకుంటూ ఆనందమయ కోశము దగ్గరికి వచ్చేసాం. ఆనందమయ కోశములో జీవుడు ఇవన్నీ కూడా వదిలిపెట్టిన తర్వాత కేవలం ఆనంద స్వరూపుడై ఉంటాడు. కాబట్టి అది కూడా మనకు అనుకూలమైతే ఆనందము, ప్రతికూలమైతే దుఃఖ రూపంలో ఉంది. కాబట్టి ఈ ఆనంద కోశం లేశ ఆనందమయ కోశం ఏదైతే ఉందో అది కూడా ఆత్మ కాదు. వీటన్నిటికి కూడా ఏది ఆధారభూతమైందో, దేనివల్ల ఇవన్నీ జరుగుతున్నాయో అదే నా యొక్క స్వరూపమని, ఇదే సారభూతము. రసో వై సహా. రసం అంటే ఏంటిది? సారం. ఒక వస్తువు యొక్క సారమే రసము అంటాం. పండు కావచ్చు, చెరుకు కావచ్చు, ఏది కావచ్చు. అట్లాగే ఆ అరటి చెట్లు సారభూతమైంది ఎట్లయితే గ్రహించామో ఈ పంచకోశాల్లో కూడా మనస్సును ప్రవేశింపజేసి ధ్యానం చేసేవాడు సాధకుడైన వాడు ఒక్కొక్క కోశాన్ని దాటుకుంటూ చుట్టూ చివరికి ఆనందమయ కోశాన్ని కూడా దాటుకొని వీటికి దేని ఎందైతే ఇది అధ్యస్థమై ఉన్నాయో ఆధారమైన అది అధిష్టానం లేకుండా అధ్యస్థం సంభవించదు. కాబట్టి ఆ అధిష్టాన రూపమైన చైతన్యమే నేను, సోహం అదే నేను, నేనే అదే అనే భావన కలిగి ఉండాలి. అందువల్ల తదానందమయ కోశోభో ఎక్కడ తేషాం మధ్య తత్సారమపి విందతి ఏవం మనస్సమాధాయ సంయత. ఈ రకంగా అన్నమయ కోశం నుంచి ఆనందమయ కోశం వరకు మనస్సును సమాధానపరుస్తూ సంయమనం చేస్తూ అధప్రవర్తయే చిత్తం నిరాకారే పరాత్మని. ఈ విధంగా తీసుకొచ్చి అక్కడ ప్రవర్తింపజేయాలా? నిరాకారిని ఏం చెప్పారు? స్థూలారంధిక న్యాయం చెప్పారు కదా. అక్కడక్కడ ఉన్న స్థూలాన్నంతగా తీసుకొని వచ్చేసి ఎట్లాగైతే అరుంధతి నక్షత్రం మీద పెట్టారో అట్లాగే సమస్త ప్రపంచం మీద నుంచి తీసి అన్నమయ కోశము, అక్కడి నుంచి ప్రాణమయ మనమయ విజ్ఞానమయ ఆనందమయ కోశం నుంచి కూడా తీసుకొచ్చి ఎక్కడ ప్రవర్తింపజేయాలా? నిరాకారే పరాత్మని. ఏ విధంగా ఈ రూపం ఇట్లా ఉంది కదా నీ యొక్క రూపము, ఏ విధంగా సాధన చెయ్యాలి అంటే సరి అయిన సమాధానము ఇక్కడ చెప్పబడింది. పంచకోశాల్లో మనసును ప్రవర్తింపజేసి వాటి యొక్క స్థితిగతులంతా కూడా విచారించి వాటి నుంచి కూడా మనస్సును బయటికి ఇవన్నీ చేసినందుకు ఏమైంది? ఏకాగ్రత వచ్చేసింది కదా. మనసుకు ఏకాగ్రత వచ్చినందువల్ల ఆ ఏకాగ్రతను నిరాకార పరమాత్మ యందు ప్రవేశింపచేయాలి. తతో మన ప్రగృహ్ణాతి పరమాత్మానం అవ్యయం. అవ్యయమే నిరాకార నిర్గుణ తత్వాన్ని ఏ విధంగా గ్రహించాలి అని అడిగారు కదా మనం మొదట్లో. అందువల్ల ఆ తర్వాత అంటే ఆనందమయ కోశం కూడా దాటుకున్న తర్వాత అవ్యయం పరమాత్మానం ప్రగృహ్ణాతి. అవ్యయమైనప్పటికీ అలాంటి పరమాత్మను ఏంటిది? ప్రగృహ్ణాతి అంటే బాగా గ్రహించగలుగుతుంది. ఎందుకంటే అలా నిరధిష్టానం భ్రమణ భవతి. అధిష్టానం లేకుండా భ్రమణ తగలేదానికి వీల్లేదు, అధ్యస్థం ఏదానికి వీల్లేదు. కాబట్టి ఈ అన్నమయ కోశం నుంచి ఆనందమయ కోశం వరకు అన్ని కూడా అధ్యస్థమైనవి. అది ఆత్మ లేకుండా ఉండేదానికి కాదు,
అదే నా యొక్క స్వరూపం అని మనస్సుకు ఏం చేయాలా దానికి చెప్పాలి. దాన్ని ఆ విధ సదాకారాకార వృత్తిని చెయ్యాలని ఈ విధంగా చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చేసింది సందేహం ఎవరికి? రామునికి. శ్రీరామ ఉవాచ భగవన్ శ్రవణేనైవ ప్రవర్తంతే జనా కథం వేదశాస్త్రార్థ సంపన్నా యజ్ఞాన సత్యవాదినః శృణ్వంతో విదధాత్మానం జానతేనైవ కేచన జ్ఞాత్వాపి మన్యతే మిథ్యాకిమీ తత్తవమాయా. ఇప్పుడు మనందరిపైన రేగలి మన గురించి అడుగుతున్నాడు ఆయన. శ్రవణేనైవ వర్తంతే జనా కథం. కొందరు వినేదానికి వింటారు బాగానే, ఆ విన్నంత వరకే ఉంటారు కదా. మీరైనంత మేమైనంతలేండి, ఎందుకంటే అంత వినేంత వరకు పుణ్యము ఉంటుంది. శ్రవణాయాపి బహుబరియో నలభ్య అన్నారు. వినడం కూడా ఒక పుణ్యమే. కొంతమందికి వినేదానికి కూడా శ్రవణాయాపి వినేదానికి కూడా బహుబరియో నలభ్య, వినేదానికి కూడా ఈ సత్వం కొంతమంది లభించదంట. మొదట్లో ఇదంతా నిండిపోయేవారు, ఇదంతా నిండిపోయారు. ఇప్పట్లో అంత పలుసు పడిపోయింది మొత్తం కదా. ఏమైనట్టు విని 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 పండిపోయారు, ఎండిపోయారో మొత్తం నాకు తెలియదు, అయిపోయింది. కాబట్టి శ్రవణం అనేది కూడా పుణ్యం ఉన్నందుకరకే విఘ్నం రాకుండా ఉంటుంది. కాబట్టి శ్రవణం అనేది తక్కువ కాదు. శ్రవణజన్య పుణ్యం ఏదైతే ఉందో మనం ఎన్నిసార్లు వింటున్నాము, పుణ్య లోకాలకు కూడా తీసుకుపోయే అవకాశం ఉంటుంది. యజ్ఞం చేయవచ్చు, చేయకపోవచ్చు, దాన ధర్మలు చేయవచ్చు, చేయకపోవచ్చు. కానీ ఏకాగ్రత విన్న పుణ్యం ఏదైతే ఉందో దాని యొక్క పుణ్యం వల్ల పుణ్య లోకాలుగా వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. మరి కొంతమంది వింటారు, అంతవరకే ఉంటారు. ఎవరయ్యే వాళ్ళు? వేదశాస్త్రార్థ సంపన్న యజ్ఞాన సత్యవాదిన. వేదశాస్త్రాల అర్థాన్ని కూడా బాగా తెలుసుకొని ఉంటారు వాళ్ళు. వేదాంగాలను అధ్యయనం చేసి ఉంటారు బాగా. యజ్ఞాన అంటే మంచి మంచి యజ్ఞాలు కూడా చేస్తారు. సత్యవాదిన, సత్యం కొరకు ప్రాణాన్నైనా వదిలిపెట్టేంత వరకు ఉంటారు. శృణ్వంతో విదధాత్మానం జానతే కేచన. విన్నప్పటికీ కొంతమందిని ఆత్మతత్వాల్లో ప్రవేశింపజేసి మనస్సును సాధన చేసి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని అనుకోరు, వినే వరకు మాత్రమే ఉంటారు. మరి జ్ఞాప్తాపి మన్యతే మిథ్య. వస్తు విషయం తెలిసిన తర్వాత ఇదంతా నిజమో కాదో చెప్తున్నారు, వినేది వింటున్నాము అనే దగ్గరికి కూడా వస్తుంది. అంటే సందేహం వస్తుంది. కిమే తత్తవమాయ, ఏంటిదో నీ మాయా, ఈ మాయ యొక్క సంగతి ఏంటి అని రాముడు అడిగాడు. వాస్తవం అంతనే కాదా? వినాలనుకుంటాం, వెళ్ళాలనుకుంటాం, మధ్యలో అడ్డం వచ్చేస్తుంది, దానికి స్వస్తి. తర్వాత వింటాము, విన్న తర్వాత కూడా ఆచరించాలని కూడా అనుకుంటాము, కానీ ఆచరణకి రాదు. ఎవరికి? వేదశాస్త్రాలు అలాంటి వాళ్ళకు అంతే, మీలాంటి వాళ్ళకంతే, పెద్ద పెద్ద యజ్ఞాలు చేసే వాళ్ళకంతే, దాన ధర్మాలు చేసిన వాళ్ళకు కూడా అంతే. ఎందుకయ్యా అంటే అదే మాయా అన్నారు. ఇది ప్రశ్న. నిన్న సమాధానం ఏం చెప్తున్నాను చూడండి. ఏమేవ మహాబాహో నాట్యకార్య విచారణ. నిజమే, నేను చెప్పినంత సత్యమే, ఇందులో సందేహం ఏమాత్రం కూడా లేదు. విచారించవలసిన పని కూడా లేదు. దైవీహేష తప్పుపడిందండి, దేవి అని పడింది, దాన్ని దిద్దుకోండి, దైవీహేష అని దిద్దుకోండి. దైవీహేష గుణమయే మమ మాయా జరత్తయ మామేవే ప్రపద్యంతే మాయామేతాంతరంతితే. ఉన్నదన్నట్టు భగవద్గీత శ్లోకం ఇక్కడ కూడా వచ్చింది. దైవీ దేవతా సంబంధమైన గుణాలతో, 3 గుణాలతో కూడుకున్న నా యొక్క మాయ ఏదైతే ఉందో దురత్యయ, దుఃఖేన అత్యేతం శక్య ఇది దురత్యయ. అతి కష్టంగా దాన్ని దాటగలుగుతారు. దాటలనేది రాలేదు, అతి కష్టంగా దాటగలుగుతారు. ఎలా? మామేవే ప్రబుద్ధంతే మాయామేతాంతరంతితే. నన్నే ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళు దాటగలుగుతారు. తిరుపతి పోయేగాని అంతా అందరూ వెళ్ళిన బహుశా ఒక్కరు కూడా వెళ్ళకుండా లేరు ఇక్కడ తిరుపతి. ఆయన 4 చేతులు ఎట్లా ఉంటాయి? శంఖం చక్రం, తర్వాత 2 స్థాయిలు తలకాయ ఇట్టుంటాయి కదా, ఇటుంటాయి కదా, ఉన్నాయి కదా. ఇదేంటి? శరణాగతిగా మొదలు నేను రక్షిస్తా. చూసారు ఇట్లాగే ఉందా? అసత్యం లేదు కదా. ఇదేంటి? దీని పని ఏంటిది? పాదాలు చూస్తున్నాడు కదా. నువ్వు శరణాగతి అయితే నేను రక్షిస్తాను. అందుకని మామేవయ్య ప్రబద్ధంతే మాయామేతాంతరంతిదే. మనం శరణ పొందినట్టే పొందుతున్నాం, మరి బయటకు వచ్చి ప్రపంచాన్ని శరణ పొందుతున్నాం. అందుకని మాయం దాటలేకపోతున్నాం కదా. ప్రపద్యంతే అన్నాడు. ప్రకృష్టేన పద్ధతే గమ్యతే ఇది ప్రపత్తి అన్నారు. అంటే విడకుండా పట్టుకోవాలి అని. విడకుండా అంటే అది ప్రపంచం అయింది, ప్రపంచంలో కూడా ఆయనే, ప్రపంచ స్వరూపం కూడా ఆయన రూపంలో మనం పట్టుకోగలిగాలి. అప్పుడు కూడా దాటగా ఇది వేరు అది వేరు అనే భావం వచ్చిందనుకోండి, అది ప్రపత్తి కాలే. అదేంటి? ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి వరకే అయింది, కానీ జ్ఞానం వరకు కాలేదు. అవసరం ఉన్నంత వరకు పట్టుకున్నాం, తర్వాత వదిలిపెట్టాము, అయిపోతుందా? కాలే. ప్రపత్తి అంటే అర్థం ఏమి? వదలకుండా పట్టుకోవడం. వదలకుండా శరణాగతి కావాలంటే వదలకుండా మిగతా పనులు అంటావా? మిగతా పనులు కూడా ఆయన సేవ అనే భావన మనకు రావాలి. ఏది విన్నా, ఏది చూసినా, ఏది చేసినా, ఏది తిన్నా అది ఆయనే చెప్తున్నాను, నేను చెప్తున్నానా? ఎక్కడ వచ్చింది కదా.
దర్శనాసి యజ్జోహసి దాసి తపస్సు కౌంతేయ తత్కృష్యమదర్పణం అన్నట్టుగానే తిన్నా విన్నా చేసినా నడిచినా అదంతా కూడా యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అన్నాడు. ఏదైతే చేస్తున్నానో అదంతా కూడా భగవంతుని యొక్క ఆరాధన అనేది. మన దగ్గర ఏమంటారు, మా ఆశ్రమాలకు వస్తారు, ఒకరిద్దరు బ్రహ్మచారి కూడా ఈ మధ్యలో వచ్చారనుకోండి, ఆయనకి ఏం పని చెప్పకుండా జపధ్యానాలు చేయాలంట. మరి తర్వాత మిగతా పనులు అంటే ఆ పనులు మాకు లేవా, మీ ఇక్కడికి ఇంటికి వస్తాం మా పనులు అంతా పెట్టుకొని ఆ భావం వచ్చిందనుకోండి. ఇప్పుడు మందిరానికి వెళ్ళారు, పూడుస్తారా లేదా, నైవేద్యం కూడా వండుతారా లేదా, నైవేద్యం కావాలా వద్దా, పూజ గారికి ప్రసాదం పెడతారా లేదా, వండితే వస్తుందా అనుకుంటూ వస్తుందా, మరి అక్కడ ఊడుస్తారా లేదా, పాత్ర కడుగుతారా లేదా నైవేద్యం ఉండాలంటే. మరి ఇది కూడా ఒక ఆశ్రమం కూడా ఒక దేవాలయం అనుకుంటా పోలే, మొత్తం మీ ఇల్లు కూడా దేవాలయం అనుకుంటా పోలే, మొత్తం బ్రహ్మాండం దేవాలయం అనుకున్నప్పుడు నిజమైన ప్రపత్తి, లేకపోతే పైకి చూసే ప్రపత్తి తప్ప వాస్తవికమైన ప్రపత్తి మనలో. అందువరకే ఆయన ఇలా చూపించదని కాదు. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాదు భవామిచిరాత్ పార్థ. ఎవరినైనా నేను ఉద్ధరించేదంటే మరి ఆవేశిత చేతసాం అన్నారు. నాయందు ఆవేశించడం అంటే అర్థం ఎవరిని అంటే దయ్యం భూతం ఆవేశించిందంట అంటే అర్థమేమి, దయ్యం భూతం ఆవేశించిన వాడు ఏం చేస్తాడు, తను తాను మర్చిపోయి ఏదేదో వాగుతూ ఉంటాడు. అట్లాగే ఆ భగవంతుని యందు ఆవేశించిన మనస్సు ఇంకో దాన్ని స్మరించకుండా ఉండాలి వద్దా. మీరు ఎప్పుడైనా చూసారా దయ్యం భూతాన్ని ఆవేశించిన వాళ్ళు, గాలి సోకిందంటారే, వాడు ఏదేదో వాగుతూ ఉంటాడు కదా, మన మాట వినడు, మన చేత వినడు, వాళ్ళ లోకంలో వాడే ఉంటాడు. అట్లాగే ఆవేశం అంటామేమి సంపూర్ణంగా ఆయన యందు మనస్సును ప్రవేశింపజేసినప్పుడు తత్సంబంధమైన వస్తుంది. మీరు ఏకదాటిగా ఇటు చూస్తున్నప్పుడు నేను ఒక్కనే కనిపిస్తున్నా కానీ పక్క ఏమైనా కనిపిస్తాయా, కనిపించవు. అట్లాగే భగవంతుని యందు ఆవేశిత చేస్తూ ఉంటే సంపూర్ణం తదాకారాకారమైనప్పుడు ప్రపంచమంతా కూడా ఆయన ఆకారంగా కనిపిస్తుంది కానీ వస్తు ఆకారంగా కనిపించదు. అందువల్ల మామేవే ప్రబద్ధంత అర్థమేమి, నన్ను సంపూర్ణంగా ఎవరైతే ప్రేమిస్తారో. అందుకని మొన్న ఒకసారి చెప్పాను, వైరాగ్యం అంటే ఆయన వదిలిపెట్టుకోవడం కాదు, ఎండబెట్టడం కాదు, పండబెట్టడం కాదు, మీ లక్ష్యాన్ని సంపూర్ణంగా ప్రేమించడమే నిజమైన వైరాగ్యం. అది మనకు రాదు కాబట్టి అది వదిలిపెట్టాలో ఇది వదిలిపెట్టాలో ఇవన్నీ వదిలిపెట్టాలో నేను బయట బతుకుతానో లేదో అని కొందరికి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే సంపూర్ణమైన బాగా శ్రవణం చెయ్యాలి అనే ఆకాంక్ష ఉన్నప్పుడు ఇతర శబ్దాలు వినబడతాయా, ఇటు చూడాలనుకున్నప్పుడు ఇతర దృష్టి కనిపిస్తుందా, ఇతర సంకల్పాలు వస్తాయా, అదే నిజమైన ప్రపత్తి. ఇక్కడ ఉన్నట్టుగానే ఇంకొక దగ్గర ఉంటే అలాంటి వాడు అసలు మాయ అనేది లేనిది. ఇంకా మాయవే పరమాత్మ స్వరూపం అయిపోయా, మనస్సు పరమాత్మ స్వరూపమైంది, మాయ అయిపోయింది, శరీరం కూడా పరమాత్మ స్వరూపమైంది. అందువల్ల మామేవే ప్రపద్యంతే. అందువల్ల అభక్తాయే మహాబాహో మమ శ్రద్ధా వివర్జత ఫలం కాయమానాస్తే చైకాముషుకాదికం క్షయిష్ణల్పం సాతుషం యత కర్మఫలం మతం తద విజ్ఞాయ కర్మాను కుర్వంతి నరాధమాః మాతు పతంతి తే గర్భే మృత్యోర్వక్త్రే పునః. భలే తిట్టేసేసాడండి పరమశివుడు మనల్ని బాగా. అభక్తాయే భక్తులు కాని వాళ్ళు, మమ శ్రద్ధా వివర్జిత శ్రద్ధ లేకుండా చేసేవాళ్ళు, ఫలం కామయమానా ఈ ఫలం కొరకు ఈ పని చేస్తూ ఉన్నాను అని. ఏ పని చేసినా అంత సంకల్పం అంటే అర్థం ఏంటిది, అప్లికేషన్ అని చెప్పుకున్నాం కదా ఒకసారి, దీని కొరకు నేను చేస్తున్నాను. ఏం ఫలం అది, ఐహిక ఆముష్మిక ఇహలోక పరలోక ఫలాలను కోరి చూసేవాళ్ళు, అభక్తులైన వాళ్ళు, శ్రద్ధ లేని వాళ్ళు. క్షయిష్ణల్పం సాతిశయం యత కర్మఫలం. కర్మఫలం ఎటువంటిది, క్షయిష్ణు నశించేదిగా ఉంటుంది. తర్వాత అల్పము అన్నారు. అల్పమా స్వల్పమా, ఎంత నీకు చేస్తావో అంత వస్తుందని ఎక్కరాదు కదా, అది ఉంటుందా పోతుందా అని చూస్తా ఉంటే అనుకోండి 100 రూపాయలు సంపాదించారు, ఎంతకాలం ఉంటుంది అది, 1000 రూపాయలు సంపాదించి ఎంతకాలం ఉంటుంది అది, ఎప్పుడో ఒకప్పుడు అయిపోతుంది కదా, నువ్వు దాన్ని ఖర్చు పెట్టకపోతే నువ్వే అయిపోతావు, అంతే కదా. అందువల్ల సాతిశయం, ఆ సాతిశయం అంటే అర్థం ఏంటి, ఒకదానికంటే ఒకటి హెచ్చు తగ్గులు కలిగింది. అతిశయం అంటే అర్థం ఏమి, దీనికంటే ఇంకోటి, దానికంటే ఇంకోటి, సామాన్య మానవుడి కంటే ధనవంతుడి కంటే రాష్ట్రపతి కంటే మహాచక్రవర్తి, వానికంటే దేవతలు, దేవుడి కంటే ఇంద్రుడి కంటే అదంతా కూడా సాతిశయమా అనంతమైందా, సాతిశయమైంది. కర్మఫలానికి సంబంధించేది సాతిశయమైన ఫలం. అంతేకాకుండా ఇది తద అవిజ్ఞాయ కర్మాను కుర్వంతి నరాధమాః. ఈ విషయాన్ని తెలుసుకోకుండా కర్మలు చేస్తారు నరులలో ఆధములు. అంత దెబ్బ కొట్టాడు చూడండి. అంటే నన్ను తెలుసుకోకుండా, ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండా సాతిశయమైన ఫలాన్ని కోరి కర్మలు చేస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా ఎవరు, నరాధములు. కర్మ ఎందుకొరకు, అదే కర్మాను కుర్వీత జ్ఞాత్వా, కర్మను తెలుసుకో చెయ్యి. ఎందుకొరకు, కర్మాని చిత్తశుద్ధ్యర్థం.
పునరపి జననం పునరపి మరణం పునరపి జనని ఆయన అన్నది ఇక్కడ చెప్పాడు. మాతు పతంతి గర్భే, తల్లి గర్భంలోకి. ఏ తల్లి గర్భంలోకి? మానవ తల్లి గర్భంలోకి అనుకోవద్దు. ఏ తల్లి అయినా తల్లే కదా జన్మనిచ్చేది. కాకైనా అంతే, కుక్క అయినా అంతే, నక్కైనా అంతే, పందైనా అంతే. కర్మానుబంధీని మనుష్యలోకే యథా కర్మ యథాశ్రమం. ఎందుకంటే నువ్వు ఫలం కోరి చేస్తున్నావు కాబట్టి ఫలం నీకు వచ్చింది. ఫలం వెనుక వచ్చే కర్మ ద్వారా జనించిన పుణ్యమో పాపం ఒకటి ఉంటుంది కాబట్టి దాని ద్వారా ఫలం ఇక్కడ అనుభవించేశావు, లేదా అక్కడైనా అనుభవించావు. మళ్ళీ మిగతా కర్మ అనుసరించి మాతు గర్భే పతంతి, తల్లి గర్భములకు. ఎవరైనా వాళ్ళు ఆత్మతత్వాన్ని వదిలిపెట్టి మిగతా అన్ని కూడా చేసే వాళ్ళంతా కూడా మాటి మాటికి తల్లి గర్భంలోకి, అయితే ఆత్మత్వంలో వెళ్ళినప్పటికీ స్వరూపజ్ఞానం కలగనంత వరకు వాళ్ళు కూడా వచ్చేది. వచ్చినా కానీ వాళ్ళు మళ్ళీ ఆ సంస్కారం అనుసరించి ఆ మార్గంలో వెళ్తారే కానీ పతన మార్గంలో వెళ్లేదానికి అవకాశము లేదు. అందువల్ల నానా యోనిచి జాతస్య దేహినో యస్య కస్యచిత్ కోటి జన్మాజితే పుణ్యేర్మయి భక్తి ప్రజాయతే. ఈ రకంగా నానా యోనిచి జాతస్య దేహినో, అలాంటి జీవుడు నానా యోనులలో నానా గర్భాలలో పుట్టినవాడై యస్య కస్యచిత్ కోటి జన్మాజితే పుణ్యేహి, ఎవరికో ఒకరికి కోటి జన్మల్లో చేసే పుణ్యం చేత అనేక జయంతి మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ జతతి అన్నట్టుగాని ఇక్కడ కూడా కోటి జన్మల్లో చేసిన పుణ్యం చేత అనన్యమైన భక్తి భగవంతుని యందు కలుగుతుంది అన్నారు. చూడండి ఎంత పొడుగా ఉన్నాం. మనమేమో అనుకుంటున్నాం, ఏమో చేస్తున్నాం అనుకుంటున్నాం గాని కర్మ అందుకొరకే గహన కర్మనో గతి అన్నాడు భగవంతుడు. కర్మ యొక్క గతిని చెప్పడం ఏదైతే ఉందో చాలా లోతైంది, చాలా రహస్యమైంది. అది కర్మ ఫలదాతకే తెలుసు తప్ప ఎవరు కూడా తెలుసుకోవడం. అందుకొరకే ఇప్పుడు శ్రవణం అనేది కూడా ఒక పుణ్యం. శృతం హరతి పాపాని తథారోగ్యం ప్రయచ్చతి. దుర్గా సప్తశి ఇంతవరకు స్వామి చెప్పారే, విన్నందువల్ల పాపక్షయం అవుతుంది. తర్వాత పాపం పోతే ఏమొస్తుంది? ఆరోగ్యం వచ్చేస్తుంది కదా. పాపం ఉంటే కదా దుఃఖం వచ్చేసేది. సుఖం అంటే అర్థం ఏంటిది? ఆరోగ్యంగా ఉండడమే సుఖము. ఏ రూపంలో అయినా కావచ్చు, దృశ్య రూపంలో కావచ్చు, శ్రవణ రూపంలో కావచ్చు, రసన రూపంలో కావచ్చు, ఏ రూపంలో కావచ్చు. ఆరోగ్యంగా ఉంటే సుఖము, ఆరోగ్యం లేకపోతే దుఃఖము. మరి శ్రవణం చేసినందువల్ల శృతం హరితి పాపాని అన్నారు కదా. విన్నందువల్ల ఏమొస్తుంది? విన్నందువల్ల ఏమొస్తుంది? కొంతమంది ఎగతాళి చేసి ఏదో ఏడిపిస్తూ ఉంటారు కొంతమంది. ఏమొచ్చింది చెప్పండి? విన్నందువల్ల మనం ఆచరించకపోయినప్పటికీ విన్నందువల్ల పుణ్యం వచ్చేస్తుంది. శ్రవణం కూడా ఒక యజ్ఞం. ఎందుకు? ఇప్పుడు 4 గంటలకు ప్రారంభమైందా ఈ యజ్ఞం? 6-6:30 వరకు ఉంటుందా? అప్పటి వరకు లేకుండా కూర్చున్నారా? మౌనం పాటించారా? ఇంద్రియాలను నిగ్రహించారా? ఇంతకంటే గొప్ప తపస్సు ఏం కావాలా? ఈ తపస్సుకు ఫలం ఏంటిది? పుణ్యము, పాపహరణం. బయట వాళ్ళు ఎగతాళి చేస్తే మీరు బాధపడబోకండి. మీ సంపాదన మీకు ఉంది, వాళ్ళ సంపాదన. ఎగతాళి చేసి సంపాదించిన సంపాదన ఏంటిది? వాళ్ళది పాపము. సేవనం చేసిన సంపాదన ఏంటిది? పుణ్యము. మరి ఇందులో కూడా మాట్లాడుకుంటూ పక్క వాళ్ళకు బాధ కలిగించేవారనుకోండి, అప్పుడు అదేమవుతుంది? అందుకొరకు ఎందుకొరకు వచ్చారో అందుకొరకు ఉండండి, శ్రవణం చేయండి. హరి ఓం తత్సత్. శివార్పణమస్తు. యమనీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషితవమభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. శివగీత 4వ అధ్యాయము 180వ పేజీ 40వ శ్లోకంలో ఉన్నాం. కోశాలలో ప్రవర్తించే మనస్సును ఆయా కోశాన్ని అరటి పట్టాలను తీసివేసి పూసను తీసుకున్న మాదిరిగా సారభూతమైన ఆత్మతత్వం యందు నిలపాలి చెప్పి విద్యానుసారు మాటి మాటికి చెప్తా ఉంటారు ఈ శ్లోక. అత్రాహారార్థం కర్మ కుర్యాద నింజం. నిజమైనంతవరకు జ్ఞానం కలిగిన వాడు నిషిద్ధ కర్మ చేయనే చేయడు. ఒకవేళ చేశారు జరిగింది అనుకోండి, సమాహిత